Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతమనందలి 12వ స్కంధంలోని మణిద్వీప వర్ణన మొదటి భాగము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, బ్రహ్మలోకమునకు పైభాగమునందు సర్వలోకము కలదు. అదే మణిద్వీపము. అచ్చట భగవతి జగదంబ విరాజమానయ్యి ఉండును. సకల లోకములందును శ్రేష్టమైనది కనుక దీనికి సర్వలోకమను పేరు వచ్చెను. ముల్లోకములందు ఎచ్చటను దీనికి సమానమైన సుందరధామము ఏదీయును లేదు. జగత్తునకు ఇది గొడుగు వంటిది. ప్రాపంచిక తాపములు ఇచ్చట తమ ప్రభావమును చూపలేవు. రాజా, బ్రహ్మాండములన్నీయు దీని గొడుగు నీడయందే మనుగడను సాగించును. ఈ మణిద్వీపమునకు 4 వైపుల అనేక యోజనముల పొడవును విస్తారమును గల అమృత సముద్రము అలరారుచుండును. గాలి తాకిడితో లేచడి 100 కొలది తరంగములు దీని శోభను ఇనుమడింపచేయును. ఇది రత్నములతో కూడిన ఇసుకతో, చేపలతో, శంఖములతో నిండి ఉండును. అలలు ఒకదానినొకటి తాకుట వలన పెద్ద పెద్ద తరంగములు 4 వైపులా శీతల జలకణములను, నీటి తుంపర్లను వెదజల్లుచుండును. అనేక విధములైన పతాకములతో సంపన్నమై ఇటూ అటూ తిరిగేడు నౌకలు ఆ సుధాసాగరము యొక్క సౌందర్యమును పెంపొందించుచుండును. ఈ సుధాసాగరమునకు 4 తీరములందు రత్నమయములైన వృక్షములు శోభిల్లుచుండును. ఈ సముద్రమున కావల లోహధాతువుతో నిర్మించిన ఆకాశమునందుకొను ప్రాకారము కలదు. అది 7 యోజనముల విస్తారమును కలిగి ఉన్నది. ఈ మహాప్రాకారమునందు అనేక విధములైన ఆయుధములను ధరించి యుద్ధమునకు సంబంధించిన వివిధ విద్యలందు పారంగతులైన అనేక రక్షకులుందురు. ఇచ్చట సర్వత్రా ఆనందమే రాజ్యమేలుచుండును. ఈ ప్రహరీ గోడకు 4 ద్వారములున్నవి. రాజా, ఈ ప్రహరీ లోపల దేవీ భక్తులకు అనేక గణములు నివసించును. భగవతి జగదంబను దర్శించుటకు వచ్చు దేవతల సౌకర్యార్థము ఇచ్చట అనేక నివాస స్థానములు కలవు. వారి వాహనములు, విమానములు ఇచ్చట నుండును. 100 కొలది విమానముల యొక్క ధ్వనులతో ఇచ్చటి మూలమూల మారుమ్రోగుచుండును. ఇచ్చట అన్ని చోట్ల మధుర జలములతో నిండిన సరోవరములు ఎన్నో ఉన్నాయి. రాజా, రత్నమయ వృక్షములతో సుశోభితమైన అనేక విధములైన సుందర ఉపవనములు దీని శోభను వృద్ధి చేయుచుండును. ఈ లోహ ప్రాకారమునకు ముందు కాంస్య నిర్మిత ప్రహరీ కలదు. ఈ ప్రహరీ చాలా పెద్దది. దీని శిఖరము ఆకాశమునంటుచుండును. ఇంతకు మునుపు ప్రాకారము కంటే ఇది 100 రెట్లు అధిక తేజస్సును కలిగినదిగా తలంచబడును. గోపురములతో, ద్వారములతో సుశోభితమైన ఈ ప్రాకారము అనేక వృక్షములతో కూడి ఉండును. ఇందు జాతి వృక్షములనన్నింటినీ పొందవచ్చును. ఈ వృక్షములు సదా పుష్పములతో, ఫలములతో నిండి ఉండును. నూతన పల్లవములతో నిండి శ్రేష్టమైన పరిమళముల గుబాళింపుతో ఆ వృక్షముల అంగములన్నీ కూడా నిండి ఉండును. రాజా, అనేక జాతి వృక్షములు గల వనములు ఇందు ఎన్నో కలవు. 100 కొలది వనములు, ఉపవనములు బావులతో కూడి శోభిల్లుచుండును. కలరవములు చేయు కోకిలలు, ఝంకారనాదములు చేయు భ్రమరములు, స్వచ్ఛమైన నీడనొసగెడు ఈ వృక్షముల నుండి రసము చిందుచుండును. అనేక ఋతువులలో పెంపు వహించెడు వృక్షముల మీద రకరకములైన పక్షులు నివసించును. వివిధ రసములను ప్రవహింపచేయు నదుల కారణముగా ఆ వృక్షములు అపార శోభను పొంది ఉండును. పావురములు, చిలుకలు, హంసలు మొదలగు పక్షుల రెక్కల నుండి వీచిన గాలి ద్వారా అచ్చటి వృక్షములు సదా కదులుచుండును. కాంస్య ప్రాకారము తరువాత రాగి ప్రాకారము కలదు. ఈ ప్రాకారము యొక్క ఆకారము 4 కోణములు కలిగి 100 యోజనముల ఎత్తు ఉండును. ఈ 2 ప్రాకారముల మధ్య సుందరమైన వాటిక కలదు. రాజా, ఈ వృక్షముల పుష్పములు బంగారము వలె మెరయుచుండును. వాటి ఆకుల నుండి కూడా బంగారము వంటి వికాసము విరజిమ్ముచుండును. బీజములు, ఫలములు రత్న సమానములై ఉండును. అచ్చటి సుగంధము 4 వైపులా 10 యోజనముల వరకు వ్యాపించును. రాజా,
వసంత ఋతువు ద్వారా ఆ వనము సదా సురక్షితమై ఉండును. అచటి పుష్పముల యొక్క గొడుగుతో సుశోభితమైన వసంతుడు పుష్పనిర్మిత సింహాసనము మీద విరాజమానుడై ఉండును. అతనికి మధుశ్రీ, మాధవశ్రీ అను పేర్లతో ప్రసిద్ధులైన ఇరువురు భార్యలు కలరు. కామదేవునితో సమానమైన సుందరవదనములు గల ఆ దేవీమణులు పుష్పగుచ్ఛముల బంతితో ఆడుకొనుచుందురు. అత్యంత దివ్యమైన ఆ వాటిక 4 వైపులా మకరందధార ప్రవహించుచుండును. పుష్ప పరిమళములతో వీచడి వాయువు 10 యోజనములను సుగంధితము చేయుచుండును. గానలోలురైన గంధర్వులు తమ పత్నులతో అచ్చట విరాజమానులై ఉందురు. అనుపమ శోభాయమానలైన ఆ దివ్యవనములు మత్తిల్లిన కోకిలల కలకలారావములతో నినదించుచుండును. దాని తరువాత తామ్ర ప్రాకారమునకు ముందు గాజుతో చేసిన ప్రహరీ ప్రసిద్ధమైనది. దీని ఎత్తు 7 యోజనములుగా చెప్పబడినది. ఈ 2 ప్రాకారముల మధ్య సంతానమను పేరుగల వృక్షవాటిక కలదు. అచటి పుష్పముల సుగంధము 10 యోజనముల వరకు 4 దిక్కులను పరిమళింపజేయుచుండును. నిరంతరము వికసించు పుష్పములు పసిడి కాంతితో శోభిల్లుచుండును. అమృత సమానమైన మధుర రసములతో నిండిన తీయటి పండ్లు అచ్చట విస్తృతముగా లభించును. రాజా, ఆ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు. ఇతనికి సుఖశ్రీ, శుచిశ్రీ అను ఇరువురు భార్యలు కలరు. బాధాతప్తులైన ప్రాణులు ఇచ్చటి వృక్షముల నీడయందు సేదదీరుదురు. ఆ ప్రదేశము యొక్క మూలమూలలందు అనేక మంది సిద్ధులు, దేవతలు నిండి ఉందురు. రాజా, ఈ గాజు ప్రాకారమునకు ముందు ఒక సుందరమైన ఇత్తడి ప్రాకారము కలదు. దీని పొడవు 7 యోజనములు. ఈ 2 ప్రాకారముల మధ్య భాగమునందు మలయగిరి వృక్షవాటిక కలదు. మేఘముల మీద స్వారీ చేయు వర్ష ఋతువు దీనిని వ్యవస్థీకరించును. దీని నేత్రములు పింగళవర్ణములు. ఇది మేఘరూప కవచమును ధరించి ఉండును. విద్యుల్లతలు తళతళ మెరయుచుండును. వర్షరాజు మేఘరూపమున గర్జించుచుండును. ఇంద్రధనస్సును చేబూని ఉండును. తన గణములతో కూడి 1000 కొలది జలధారలను వర్షించుట ఇతని స్వాభావిక గుణము. నభః శ్రీ నభస్య శ్రీ స్వరస్య రస్యమాలిని అంబాదుల నిరత్ని అభ్రమంతి మేఘయంతిక వర్షయంతి చివునిక వారిధార సమ్మత అను పేర్లతో ప్రసిద్ధులైన ఈ 12 శక్తులు వర్ష ఋతువు యొక్క పత్నులుగా చెప్పబడుదురు. వీరు సదా మదవిహ్వలులై ఉందురు. క్రొత్త చివురుటాకులు లతలతో కూడి ఇచ్చటి వృక్షములు అలరారుచుండును. పచ్చని తృణములు నిరంతరము అచ్చట లభించును. అచ్చటి పృథివీ అంతయు వీటితో పరివేష్టితమై ఉండును. నదీనదములు మిగుల వేగముగా ప్రవహించుచుండును. దేవతలు, సిద్ధులు దేవీ యజ్ఞములకు సంబంధించిన కార్యములందు నిరతులై ఉందురు. దేవి కొరకు వాపీకూప తటాకములు నిర్మింపచేసి సమర్పించు పుణ్యాత్ములు ఇచ్చట నివసించెదరు. ఇత్తడి ప్రాకారమునకు ముందు భాగమున 7 యోజనముల పొడవు కలిగి పంచలోహములతో నిర్మించిన ప్రాకారము కలదు. దీని మధ్య మందారమను పేరుగల దివ్యమైన వృక్షవాటిక కలదు. రకరకములైన పుష్పములతో లతలతో వ్యాపించి ఉన్న ఈ ఉపవనము వివిధ పల్లవములతో అనుపమ శోభలులుకుచుండును. దీనికి అధిష్టాత పవిత్రాత్మయగు శరదృతువు అని చెప్పుదురు. ఇతనికి ఇషులక్ష్మి, ఊర్జలక్ష్మి అను పేర్లు గల సుప్రసిద్ధులైన ఇరువురు దేవీమణులు కలరు. తమ పత్నులతో అనుచరులతో అనేక సిద్ధ పురుషులు ఇచ్చట నివసించెదరు. ఈ లోహముతో చేయబడిన 6 ప్రాకారముల ఎదుట 7వది రజిత ప్రాకారము కలదు. దీని పొడవు కూడా 7 యోజనములు. విశాలమైన శిఖరము ఈ ప్రాకారము శోభను పెంపొందించుచుండును. దీని మధ్య భాగమునందు పుష్పములతో దళములతో సంపన్నమైన సుందరమైన పారిజాత ఉపవనము కలదు. 4 వైపులా 10 యోజనముల వరకు సుగంధమును వ్యాపింపచేయు ఈ పుష్పములు దేవీ యజ్ఞమునందు సతతము ఉపయోగింపబడి సమస్త గణములను పరమప్రసన్నము చేయును. మహోజ్వలమైన హేమంత ఋతువు ఈ ప్రాకారమునకు యజమాని.
ఇతడు చేతియందు ఆయుధమును ధరించి ఉండును. గణములు ఎల్లవేళలా ఇతని వెంట ఉండును. అనురాగబద్ధులైన వారిని రంజింపచేయుట ఇతని స్వాభావిక గుణము. ఈ హేమంత ఋతువునకు సహస్రీ, సహస్యశ్రీ అను పేర్లతో ప్రసిద్ధులైన 2 శక్తులు కలవు. భగవతి యొక్క కృచ్ఛ మొదలగు వ్రతములను ఉపాసించు సిద్ధపురుషులిచ్చట ఉందురు. ఈ రజిత ప్రాకారము తరువాత సువర్ణ నిర్మితమైన 8వది సౌవర్ణశాల అని పిలువబడును. దీని పొడవు 7 యోజనములు. దీని మధ్యలో సుందరమైన కదంబవాటిక కలదు. ఇది పుష్ప పల్లవములతో సుశోభితమై ఉండును. శిశిర ఋతువు యొక్క ఆదరణీయ దైవము ఇచ్చటి కార్యములను నిర్వహించుచుండును. తపహాశ్రీ, తపస్యశ్రీ అను పేర్లతో ప్రతిష్ఠితులైన 2 భార్యలు ఇతని వెంట ఉందురు. వీరు శిశిర ఋతువు యొక్క ఆకారమును ధరించి ఉందురు. వీరు మిగుల ప్రసన్నులై ఇచ్చట నివసించెదరు. దేవిని ప్రసన్నమనరించుటకు గోదాన భూదానములొనరించు మహాసిద్ధ పురుషులకు ఇది నివాస స్థానమై ఉన్నది. ఈ బంగారు ప్రాకారమునకు ముందు కుంకుమతో సమానమైన అరుణకాంతులతో వెలసిల్లుచుండు పుష్పరాగమణులతో నిర్మించిన ప్రాకారము కలదు. ఇదిను 7 యోజనముల పొడవు కలిగి ఉన్నది. ఇచ్చటి భూమి, వనములు, ఉపవనములన్నీయును పుష్పరాగమయములే. అచటి వృక్షములు, ఇసుక తిన్నెలు పుష్పరాగ రత్నమయములుగా భాసిల్లుచుండును. రత్నములతో ఆ ప్రాకారము నిర్మించబడినది. అదే రత్నములతో అచటి వృక్షములు, నేల, పక్షులు, నీరు, మండపములు, స్తంభములు, సరోవరములు, కమలములు తయారు చేయబడినవి. ఇవే కాక ఆ ప్రాకారము లోపలనున్న వస్తువులన్నీయును పుష్పరాగమణులతో నిర్మించబడినవి. రాజా, రత్న నిర్మిత ప్రాకారమును గురించిన సాధారణ పరిచయం ఇది. ప్రభు, ఈ ప్రాకారములు ఒకదానిని మించినదొకటి, ఒకదాని తరువాత ఇంకొకటి 1,00,000 రెట్లు అధిక తేజస్సుతో విరాజిల్లుచుండును. ప్రతి బ్రహ్మాండమునందు నివసించు ఇంద్రాది దిక్పాలకులు తమ సమాజం ఏర్పరచుకొని చేతులలో ఉత్తమమైన ఆయుధములను ధరించి ఇచ్చట నివసించెదరు. ఈ మణిద్వీపమునకు తూర్పు దిశయందు ఉన్నత శిఖరము గల అమరావతి నగరమున్నది. రకరకములైన ఉపవనములు ఈ నగర శోభను ఇనుమడింపచేయును. ఇది ఇంద్రుని పట్టణము. స్వర్గ సౌందర్యము కంటే అధికముగా ఈ నగరము శోభిల్లుచుండును. ఇచ్చట 1000 ఇంద్రుల తేజస్సు గల మహేంద్రుడు దేవసేనలతో కూడి వెలుగొందుచుండును. 100 యజ్ఞములు చేసిన ప్రతాపవంతుడగు ఇంద్రుడు అచట ఐరావతారూఢుడై వజ్రమును చేబూని దేదీప్యమానుడై ఉండును. శచీదేవి దేవాంగనలతో విహారములు సలుపుచుండును. రాజా, మణిద్వీపము యొక్క ఆగ్నేయ దిశయందు అగ్నితో సమానముగా ప్రకాశించడి వహ్నిపురము కలదు. ఇచ్చట స్వాహ, స్వధ ఈ 2 శక్తులతో అగ్నిదేవుడిచ్చట విరాజమానుడై ఉండును. తన వాహనములతో ఆభూషణములతో సుశోభితుడై తన గణములతో కూడి ఇచ్చట నివసించును. మణిద్వీపమునకు దక్షిణ దిశయందు యమరాజపురము కలదు. రాజా, యమరాజు చిత్రగుప్తాది మంత్రులతో తన అనుచరులతో ఇచ్చట పరివేష్టించి ఉండును. చేతియందు విశాలమైన దండమును ధరించి ఇతడు విరాజిల్లుచుండును. సూర్యనందనుడు మహానుభావుడగు యమరాజు తన సహధర్మచారుణులతో ఇచ్చట సుశోభితుడై ఉండును. నైరుతి దిశయందు రాక్షస నగరము కలదు. ఈ పురము మణిద్వీపమునకు నైరుతి కోణమునందు ఉండును. చేత ఖడ్గమును ధరించి నివృత్తి తన శక్తితో రాక్షసులచే పరివేష్టితుడై ఇచ్చట విలసిల్లును. పశ్చిమ దిశయందు పాశమును ధరించి ప్రతాపవంతుడైన వరుణుడు విరాజిల్లుచుండును. మహామత్స్యము ఇతనికి వాహనముగా ఉపయోగపడును. మధువుతో కూడిన మధుపానమునర్చుట వలన విహ్వలుడై తన శక్తులతో గణములతో ఇతడు విరాజిల్లుచుండును. ఆ లోకమునందు తన సహధర్మచారిణియగు వరుణానితో కలిసి వరుణదేవుడిచ్చట నివసించును. మణిద్వీపమునకు వాయవ్య దిశయందు వాయులోకము కలదు. ఇచ్చట వాయుదేవుడు ప్రకాశమానుడై ఉండును. ప్రాణాయామము చేయుటయందు మిక్కిలి నేర్పరులైన సిద్ధయోగులతో ఇతడు పరివృతుడై ఉండును.
ఈ వాయుదేవుడు ధ్వజమును చేబూని శోభుల్లిచుండును. విశాల నేత్రములు గల ఇతడు మృగవాహనుడు. ఇతని శక్తి ఇతనితో పాటే ఉండును. మరుద్గణ పరివృతుడై ఉండును. రాజా, మణిద్వీపమునకు ఉత్తర దిశయందు యక్షుల మహాలోకము కలదు. ఇచట యక్షులకు స్వామి అయిన కుబేరుడు తన బుద్ధి వృద్ధి మొదలగు శక్తులతో నవనిధులతో కూడి విరాజమానుడై ఉండును. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమానుడు, మణికంధరుడు, మణిభూషణుడు, మణిమాలి, మణిధనుర్ధరుడు మొదలుగా గల నామములతో ప్రసిద్ధులైన యక్షసేనలను వెంటబెట్టుకొని మహానుభావుడగు కుబేరుడు ఇచ్చట విరాజిల్లుచుండును. మణిద్వీపమునకు ఈశాన కోణమునందు మహారుద్రలోకము కలదని చెప్పబడినది. అమూల్య రత్నములతో చిత్రితమైన ఈ లోకమునందు ప్రముఖ దైవము రుద్రుడు నివసించును. క్రోధ ప్రపూర్ణమైన ఇతని విగ్రహము మండుచున్న నేత్రములతో సంపన్నమై ఉండును. ఈ స్వామి వీపునందు గొప్ప అమ్ముల పొదిని కట్టుకొని ఉండును. బిగువు గల ధనస్సు ఇతని వామహస్తమున శోభిల్లుచుండును. తన వంటి అసంఖ్యాకులైన రుద్రులు త్రిశూలములను చేబూని శ్రేష్ఠ ధనువులతో ఈ స్వామికి సహాయపడుచుందురు. ఇట్లు సహకారమునందించు రుద్రుల ముఖము మిగుల భయంకరముగా వికృతముగా ఉండును. వారి నోటి నుండి అగ్ని వెలువడుచుండును. ఎంతోమంది 10 తలలు గలవారు, ఎంతోమంది 100 చేతులు గలవారు, మరి ఎంతోమంది 1000 చేతులతో సంపన్నులై ఇచ్చట ఉందురు. ఎంతోమంది భయంకరాకారములను ధరించిన రుద్రులు 10 కాళ్ళు, 10 మెడలు, 3 నేత్రములతో శోభిల్లుచుండును. అంతరిక్ష లోకమునందు మరియు భూలోకమునందు సంచరించు రుద్రులు ప్రసిద్ధులు. ఇది రుద్రాధ్యాయమునందు వర్ణించబడినది. భగవంతుడగు శంకరుడు ఈ లోకమునందు సకల రుద్రులతో పరివేష్టితుడై విరాజిల్లుచుండును. కోట్ల కొలది రుద్రాణులు, భద్రకాళి మొదలుగా గల మాతృకాగణములు ఈ స్వామి వెంట ఉందురు. ఈ స్వామి వివిధ శక్తులతో కూడి ఢామరి మొదలగు గణములతో చుట్టుకొనబడి ఉండును. రాజా, వీరభద్రాదుల వెంట ఇతడచట విచిత్ర శోభలులుకుచుండును. ఇతని గళమునందు కపాలమాల, చేతియందు సర్పవిలయము, భుజమునందు సర్పమయమైన యజ్ఞోపవీతము, శరీరమునందు పులి చర్మము, గజ చర్మమును ఉత్తరీయముగా ధరించి ఆ స్వామి శోభిల్లుచుండును. తన సర్వాంగములందు చితాభస్మము అలదుకొని ఉండును. ప్రమదాది గణములు ఆ ప్రభువుతో ఎన్నటికి వేరుకాక అంటిపెట్టుకొని ఉందురు. ఆయన ఢమరుక ధ్వని చేత దిశలన్నీయును చెముడు పట్టినట్లగును. ఆ స్వామి అట్టహాసము, స్పష్టమైన శబ్దములు ఆకాశమునందు భయమును వ్యాపింపచేయును. భూతములకు నివాస స్థానమైన ఆ ప్రదేశమునందు మహారుద్రుడు భూత సమూహములతో సదా పరివేష్టితుడై ఉండును. ఈశాన్య దిశకు ప్రభు అయిన కారణమున ఆ స్వామి ఈశానుడను పేరుతో కూడా ప్రసిద్ధుడు. మొదటి భాగము సంపూర్ణము. శుభం. Subscribe and share my channel Sudarsana.